నకిలీ బంగారంతో బ్యాంకులో రుణాలు తీసుకునేందుకు ప్రయత్నించిన ఓ ముఠా దొరికిపోయింది. శ్రీ సత్యసాయి జిల్లా ఓబుల దేవర చెరువులోని ఎస్బీఐ బ్యాంకులో బంగారు ఆభరణాలు తాకట్టు పెట్టి రుణం పొందేందుకు నకిలీ బంగారంతో వచ్చిన కేటుగాళ్లను ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు. 4 నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్ఐ మల్లికార్జున్ రెడ్డి తెలిపారు. దుండగుల నుంచి నకిలీ బంగారం, నగదు, కార్లను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. డిసెంబర్ 9వ తేదీ 9వ తేదీ ఈవినింగ్ బ్యాంక్ మేనేజర్ గారు కాల్ చేశారు. ఈ విధంగా కొంతమంది వ్యక్తులు ఒక నకిలీ బంగారాన్ని తాకట్టు పెట్టడానికి లోన్ తీసుకొని వచ్చారని చెప్పి కాల్ చేస్తే అక్కడికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళలాగానే అక్కడి నుంచి 4 బయటికి వెళ్ళిపోయారు. తీరా విచారిస్తే స్టేట్ బ్యాంక్ మేనేజర్ యేసుదాస్ ఫిర్యాదు మేరకు ఒక కేసు నమోదు చేయడం జరిగింది. ఫిర్యాదు ఏమంటే, ఇక్కడ లోకల్గా మన డౌరాబాద్ చెందిన జేపతో పాటు ఒక 3 వ్యక్తులు బెంగళూరులో ఉంటారు. వాళ్ళంతా ఫ్రెండ్స్గా జీవనం చేస్తుంటారు. అయితే వీళ్ళు జేప ఇక్కడ లోకల్ కాబట్టి గత నెలలో 18వ తేదీ ఒక 26 తులాల ఒక లాంగ్ చైన్ ఇక్కడ లోన్ పెట్టి ఒక 19 lakhs అమౌంట్ తీసుకున్నాడు. తర్వాత 27th లాస్ట్ మంత్ 27th ఏం చేశారంటే, మళ్ళీ వాళ్ళ భార్య పేరు మీద, అంటే వీళ్ళు బ్యాంకు వ్యవసాయ పాస్బుక్ దాని మీద అగ్రికల్చర్ లోన్ తీసుకొని వాళ్ళ భార్య పేరు కూడా 15 లక్షల రూపాయలు ఒక వడ్డానం తాకట్టు పెట్టి లోన్ తీసుకున్నారు. అయితే విషయం ఏంటంటే, ఈ మొత్తం 35 lakhs అమౌంట్ అంతా బెంగళూరు నుండి ఆనంద్కు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అంటే ఈ నగలంతా బెంగళూరు చెందినట్టు ఆనంద్ వీళ్ళ ద్వారా ఇక్కడికి వచ్చి మన ఓడిసి మండలంలో స్టేట్ బ్యాంక్లో ఈ నగలను డిపాజిట్ చేయడం జరుగుతుంది. అయితే ఈ బంగారు నగలు ఏమంటే, దీంట్లో వ్యాక్స్ లక్క లాంటిది ఒక 50% గోల్డ్ ఉంటుంది, 50% లక్క ఉంటుంది. బట్ అది లోపల ఉండడం వల్ల లక్క ఈ బ్యాంక్ అప్రైజర్ కానీ ఎవరు కూడా దాన్ని కనిపెట్టలేకపోయారు. వీళ్ళు ఓన్లీ అంటే గోల్డ్ ఒరిజినల్ కాదని చెక్ చేస్తారు. అది 916 గోల్డ్ అని తెలిసింది.